ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాత షలోం. మీ అందరూ కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూస్తూ మీ ఆత్మీయ జీవితాల్ని ఎంతగానో బలపరుచుకుంటూ అన్ని విషయాల్లో కూడా మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఈ కార్యక్రమాలు మాకెంతో దీవెనకరంగా ఉన్నాయని, ఈ ప్రసంగాల వల్ల మేము ఆదరించబడుతున్నామని, ఎన్నోసార్లు నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అయ్యా మీ వాక్యాలు వింటే, మీ సాక్ష్యం వింటే మాకు ధైర్యం వస్తుందని మీరు తెలియజేస్తున్నటువంటి స్పందనను బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాము. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. దేవదేవుని యొక్క కృపయు, శాంతి, సమాధానము మీకును మీ ఇంటి వారికి సమృద్ధిగా దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం రండి బిడ్లారా. నిర్గమాకాండము 37వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 37 మొదటి నుంచి నేను చదువుతున్నాను చూడండి. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, అల్పదాసుడను, అవివేకిని, వట్టివాడిని, మట్టివాడిని, ఏ వేదాంత విద్య లేని వెర్రివాడిని, చిన్ననాటే ఇర్మియాని ఎన్నుకొని అతని నోట మీ మాటలు ఉంచినట్లు, ఏ దీనుడి నోట మీ మాటలుంచి నీ కృప నుంచి నీ అభిషేకం ఇచ్చి వాడుకుంటున్న దేవా, విశేషమైన నీ ప్రజలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను మీకు సరెండర్ చేసుకుంటున్నాను. నన్ను పూర్తిగా మీ వశంలోని తీసుకుని ఈ వాక్యం వినుచున్న ప్రజల స్థితిగతులు ఎరిగిన దేవా, హృదయ స్థితులు ఎరిగిన దేవా, నాలో నుంచి నీవే మాట్లాడండి. స్వర బలహీనత, శారీరక బలహీనత తొలగించుమని, అయ్యా నీ వాక్యము చేత జీవితాలను ఆదరించుమని, కుటుంబాన్ని కట్టమని, సమాధానము దయచేయమని, సర్వ ఆటంకములు యేసు నామములో కొట్టివేయమని, మా మంచి బోధకుడు మా రక్షకుడైన వాక్యమై ఉన్న యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు చాలా శ్రేష్టమైన వాక్య వర్తమానం దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. కొద్ది సమయము, కొన్ని నిమిషాలు ఈ వాక్యానికి నువ్వు సమయాన్ని కేటాయించగలిగితే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఈరోజు అనేకమైన ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎవరిని చూసినా, ఎవరు చెప్పినా, ఎవరు మాట్లాడినా వారి జీవితాలలో ఎన్నో హృదయ విదార గాథలు, ఆశలు ఆవిరైపోయి జీవితములో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక, ఆదరణ లేక, ప్రేమించేవారు లేక, వ్యాధులతో, బాధలతో, మనశ్శాంతి లేక, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ, జీవితంలో ఓడిపోయానని, పరీక్షల్లో ఓడిపోయానని, ఇదిగో నాకు ఆస్తి లేదని, ఆరోగ్యము లేదని, ఐశ్వర్యము లేదని, హోదా లేదని, పేరు లేదని, ధనము లేదని, అధికారము లేదని, ఒకప్పుడు ఉపయోగపడి నేను ఈరోజు ఉపయోగపడలేకపోతున్నానని, నా వారే నన్ను చేదరించుకుంటున్నారని, ఈ బ్రతకడం కంటే చనిపోవడమే నాకు మేలు, నా జీవితము హీనమైపోయినది, నీచమైపోయినది, పనికిరానిదైపోయిందని ఎంతోమంది తమ జీవితాలని ఇదిగో మాకు తెలియపరిచి ప్రార్థన చేయించుకుంటున్నారు.
ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు కూడా నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో. ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం, ఇలాగా నీచమైన, హీనమైన, దరిద్రమైన, ఎంత విలువలేని బ్రతుకుతున్నానే, ఇక ఇంతేనా నా బ్రతుకు అని ఏడుస్తూ, నలిగిపోతూ, మదన పడిపోతూ, గుండె చెదిరి, గుండె పగిలి వాక్యం వింటున్నావు. ఈ వాక్యము జాగ్రత్తగా ఆలకించు, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు ఒకసారి ప్రత్యక్ష గుడారము నిర్మించమన్న మోషేకి చెప్పినప్పుడు, దేవుడు ఒక ప్రత్యక్ష గుడారము తయారు చేసి, ఆ ప్రత్యక్ష గుడారములో కొన్ని ఉపకరణములు తయారు చేసి, అక్కడ ఒక చెట్టుని ఉపయోగించుకోవాలని, ఒక రకమైన చెక్కను ఉపయోగించుకోవాలని ఆశపడ్డాడు. నేను వ్యాఖ్యానపూర్వకముగా కథ రూపములో ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ విషయము చెట్లన్నిటికీ తెలిసిందట. ఇదిగో దేవుడు దగ్గర ఉండే, దేవుని ప్రత్యక్ష గుడారములో ఉండే, దేవుడు దగ్గర ఉండే యోగ్యత, అర్హత ఎవరికుందో తేల్చుకుందాము రండి. ఎవరు గొప్ప అయితే వాళ్ళే వెళ్ళాలి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళే అంత అవకాశము లేదు అని చెప్పి చెట్లన్నీ ఒక మీటింగ్ వేసుకున్నాయి. దేవుడి దగ్గర ఉండడం అంటే, దేవుని ప్రత్యక్ష గుడారములో ఉండడం అంటే, దేవుడు మహిమ దిగువచ్చే సింహాసనముగా, మందసముగా మారడం అంటే సామాన్యమైన విషయము కాదు. దానికి ఒక అర్హత, హోదా ఒకటి ఉండాలి. తేల్చుకుందాము రండి అని చెప్పి అండి చెట్లన్నీ ఒక మీటింగ్ వేసుకున్నాయంటే అండి. ఉదాహరణ చెప్తున్నాను. ఆ మీటింగ్లో కొబ్బరి చెట్టు వచ్చి అంటుందంట, నేనే గొప్ప, నేను చాలా ఎత్తుగా ఉంటాను, నా కొబ్బరి నీళ్లు తాగుతారు, చిన్నపిల్లలకి, యవనస్తులకి, పెద్దవారికి కూడా ఉపయోగపడతా, నా ఆకులు ఉపయోగపడతాయి, ఇదిగో నా కాయలు ఉపయోగపడతాయి, నా శరీరములు ప్రతిదీ ఉపయోగపడుతుంది. కాబట్టి నేనే గొప్ప, నేనే యోగ్యురాలిని, నేనే సూపరు అనే ఒక గర్వమును ప్రదర్శించింది. ఇలాగా ఇంకో చెట్టు వచ్చి అంటుంది, ఇదిగో ఊరుకో, నాలో కూడా గొప్పతనం ఉంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి చెట్టు అంటుంది, ఇదిగో నన్ను పచ్చడి పట్టుకోవచ్చు, నన్ను ఇదిగో కూరల్లో వేసుకోవచ్చు, పండిపోతే అందరు ఇష్టపూర్వకంగా తింటారు, నీవే కాదు నేను కూడా ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను చాలా గొప్ప అంటుంది. ఇలాగ ప్రతి చెట్టు కూడా తనకున్నటువంటి ఏదో ఒక స్థితిని బట్టి గర్విస్తూ మాట్లాడుతుంది. ఒక చెట్టు ఫలాలను చూసుకుని గర్విస్తుంది, ఇంకో చెట్టు ఏమో ఇదిగో దేవుడి దగ్గర ఉండాలంటే అందముగా ఉండాలి, సౌందర్యం ఉండాలి, ఆ సౌందర్యం ఇచ్చే పుష్పాలు నాకున్నాయి, నేనే గొప్ప, నేను అందగత్తెని అంటుంది ఇంకొక చెట్టు, ఇంకొక మొక్క. ఇంకోటి వచ్చి అంటుంది, నేను గొప్పే, దేవుడి దగ్గర ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి, నా బెరడు వాసన వస్తుంది, ఇదిగో నా ఆకులు వాసన వస్తాయి, నా పుష్పాలు వాసన వస్తాయి, నేనే ఒక పరిమళ వాసన, కాబట్టి నేనే గొప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో చెట్టు అంటుంది, నాకు రేట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ అంటుంది. ఇలా ప్రతి చెట్టు కూడా ఫలాలు చూసుకుని గర్విస్తున్న చెట్లున్నాయి, పుష్పాలు చూసుకుని గర్విస్తున్న చెట్లున్నాయి, పత్రాలు నాయి పెద్ద పెద్దగా ఉన్నాయని చూసి పత్రాలను చూసుకుని గర్విస్తున్న చెట్లున్నాయి, పరిమళ వాసన వెదజల్లుతున్న చెట్లు వాటిని చూసుకుని గర్విస్తున్నాయి.
ఇలా ప్రతి మొక్కకి, ప్రతి చెట్టుకి, ప్రతి పువ్వుకి, ప్రతి పొదకి ఏదో ఒక అతిశయము, గర్వం ఉంది బిడ్డలారా. జాగ్రత్తగా ఆలకించండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారు ఎవరో ఈ చెట్ల గురించి మాకెందుకు అనుకుంటున్నారేమో, ఇక్కడ 2 కోణాల్లో ఆలోచించాలి. ఈ చెట్లు ఎవరో కాదు, ఎవరికో సాదృశ్యం కాదు. ఈ చెట్లు మానవులకి సాదృశ్యము. కాబట్టి జాగ్రత్తగా ఆలకిస్తే అర్థమవుతుంది. ఒక చెట్టు చెప్పుకుందామని వస్తుంది ముందుకి, చేయాలపా నువ్వు, నీకు మంచి కాయలు లేవు, నీకు పెద్ద పెద్ద పత్రాలు లేవు, నీకు అందమైన పుష్పాలు లేవు, నీ ఒళ్ళంతా ముళ్ళే, నీ ఒళ్ళంతా గజ్జే, నువ్వు గజ్జిగా ఉంటావు, బెరళ్ళు కూడా చిరాగ్గా ఉంటాయి, నీకు అందము లేదు, పరిమళ వాసన లేదు, పువ్వులు లేవు, పుష్పాలు, పత్రాలు, ఫలాలు చెప్పుకోవడానికి ఏమీ లేదు, నీకు రేటు లేదు, వెయిట్ లేదు. మమ్మల్ని అయినా ఎవరో ఒకరు కొనుక్కుని వారి పెరటలో, వారి పొలాలలో, వారి ఇళ్ళ దగ్గర పెంచుకుంటారు. ఓ నీచమైన దానా, ఓ హీనమైన దానా, పెంట మీద బ్రతికేదానా, ఊరవతల బ్రతికేదానా, అడవిలో బ్రతికేదానా, ఓ తుమ్మ చెట్ట పోతలకి అంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టుల్లో ఎలాగైతే ఫలాలు చూసుకుని కొన్ని గర్విస్తున్నాయో, పుష్పాలు చూసుకుని కొన్ని గర్విస్తున్నాయో, రేటు వెయిటు చూసుకుని, సౌందర్యము, పరిమళ వాసన చూసుకుని గర్విస్తున్నాయో, అలాగే ఈ లోకంలో చాలామంది డబ్బును చూసుకుని గర్విస్తున్న వారి లోకములో ఉన్నారు. నాకేంటి, నేను శ్రీమంతుడను, నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఉద్యోగం ఉంది, పొలాలు ఉన్నాయని చూసుకుని గర్విస్తున్న వారు ఉన్నారు. ఇంకొంతమంది అధికారాన్ని చూసుకుని గర్విస్తున్న వారు ఉన్నారు. ఇంకొంతమంది వెనకాల బలాన్ని చూసుకుని గర్విస్తున్న వారు ఉన్నారు. ఇంకొంతమంది కారులు, వెండి బంగారాలు చూసుకుని గర్విస్తున్న వారు ఉన్నారు. కొంతమంది స్టార్డమ్ను చూసుకుని గర్విస్తున్న వారు ఉన్నారు. కొంతమంది అందాన్ని చూసుకుని గర్విస్తున్న వారు ఉన్నారు. ఇలాగా ప్రతి మనిషిలో చాలామంది గర్వం వచ్చేసింది. బిడ్డలారా, మీకు మాట చెబుతాను, బాగా గుర్తుపెట్టుకోండి. పాపములో ఉన్న స్త్రీని కూడా ప్రభు ప్రేమించాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా క్షమించి, ప్రేమించి, అమ్మా అని గౌరవించి మాట్లాడాడు. 6 భర్తలు మెయింటెనెన్స్ చేసిన సమరయ స్త్రీని కూడా క్షమించి, ప్రేమించి ఆమెని సువార్తికురాల్ని చేశాడు. చివరికి వాసన కొట్టే కుష్టి రోగిని కూడా ఎవరు ముట్టుకొని దగ్గరికి రానివ్వని కుష్టి రోగిని కూడా దేవుడు ప్రేమించాడు. కానీ మీరు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చూడగలిగితే, నేను చదువుతున్నాను, మీరు వినండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. యేసు ప్రభుకి నచ్చనోళ్ళు, గిట్టనోళ్ళు, హేయమైనోళ్ళు, అసహ్యమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఏదో ఉందని ఎగిరెగిరి పడిపోయి, మిడిసి పడిపోయి గర్వించేవారంటే, గర్వ హృదయముతో నిండిపోయారంటే దేవుడికి అసహ్యం అంటండి. కాబట్టి ప్రియ స్నేహితుడా, దేవుని పిల్లలారా, నువ్వు ఎంత సంపాదించుకున్నా తప్పు లేదు, ఎంత ఎదిగినా పొరపాటేమీ కాదు. కానీ ఇచ్చిన దేవుడి దగ్గరే నువ్వు తోక జాడిస్తూ నువ్వు ఎదిగిన తర్వాత గర్విస్తే నువ్వు దేవుడి దృష్టిలో అసహ్యమైన వ్యక్తిగా ఉన్నావు. ఇదిగో ఈ లోకములో ఉన్న చెట్లన్నీ ఫలాలను చూసుకునో, పుష్పాలు చూసుకునో, పత్రాలను చూసుకునో, పరిమళ వాసన చూసుకునో, రేటును చూసుకునో, హైట్ను చూసుకునో, వేటిని చూసుకునో, ప్రతి చెట్టు గర్విస్తుంది. కానీ ఒక్క చెట్టుని మాత్రం తృణీకరిస్తున్నారు. ఆ చెట్టు పేరే తుమ్మ చెట్టు. నీచమైన దానా అంటున్నారు.
హీనమైన దానా అంటున్నారు, పెంట మీద బ్రతికేదానా అంటున్నారు, ముళ్ళల్లో బ్రతికేదానా అంటున్నారు, రాళ్ళల్లో బ్రతికి నీది అంటున్నారు, ఊరవతలు బ్రతికే బ్రతుకు నీది అంటున్నారు, నీ బ్రతుకు అడవిలో బ్రతకాలే అంటున్నారు. నువ్వు వెనక్కెళ్ళో, దేవుడి దగ్గర ఉండడానికి నీకు ఏ అర్హత లేదు. మాకైతే అర్హత ఉంది, నీకే అర్హత లేదని అందరూ కలిసి ఆ తుమ్మ చెట్టును తృణీకరించారు. ఆ తుమ్మ చెట్టు ఏడుస్తుందంట పాపం. ఆ తుమ్మ చెట్టు కన్నీరే తుమ్మ జిగురు. నిజమే, దాని ఒళ్ళంతా ముళ్ళే, దానికి సౌందర్యము లేదు, ఒళ్ళంతా గజ్జిగా ఉండే బెరడే. ఏండి, దానికి రేటు లేదు. దాన్ని ఎవరు కూడా కొనుక్కొని వారి పెరట్లో నాటుకోరు. ఎవరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దానిని ప్రేమించి తెచ్చింట్లో పెట్టుకోరు. దానిని ఎవరు కోరుకోరు. చిన్నలు కోరుకోరు, యవనస్తులు కోరుకోరు, పెద్దవారు కోరుకోరు, ఎవరు కోరుకోరు. అది ఏడుస్తూ ఉంది. దానికి అర్థమైపోయింది, రేపొద్దున్న దేవుడు పంపబడిన దాసుడు వచ్చినప్పుడు ప్రతి చెట్టుకి ఒక ఆశ ఉంది. ఫలాలు చూసైతే ఈ చెట్టు వెళ్తుంది, పుష్పాలు చూసైతే ఆ చెట్టు వెళ్తుంది, పరిమళ వాసన చూసైతే ఈ మొక్క వెళుతుంది, పత్రాలు చూస్తే ఆ మొక్క వెళుతుంది, హైట్ చూస్తే ఈ మొక్క వెళుతుంది, వెయిట్ చూస్తే ఆ మొక్క వెళ్తుంది, రేటు చూస్తే ఈ మొక్క వెళ్తుంది. కానీ నాలో ఏ యోగ్యత లేదే, నాలో ఏ అర్హత లేదే. నాకు అందము లేదు, సొగసు లేదు, పరిమళ వాసన లేదు, విలువైన ఫలాలు లేవు, విలువైన పత్రాలు లేవు. అయ్యో, నా బ్రతికిలాగైపోయింది ఏమిటి అని ఏడుస్తూ వెళ్ళిపోదాం అనుకుంది. అసలు దేవుడు ఏమి చూసి ప్రేమిస్తాడో, ఏమి చూసి కోరుకుంటాడో, అసలు దేవుడు ఎవరిని తీసుకెళ్తాడో, దేవుడు ఎవరిని కోరుకుని ఎవరిని ప్రేమించి తన మందసముగా మార్చుకొని తన ప్రత్యక్ష గుడారములో పెట్టుకుంటాడో, ఎవరా ధన్యురాలో, ఎవరా ధన్యుడో చూసి వెళదాములే అని అందరికంటే వెనకాలంది ఒక చెట్టు. ఏడుస్తూ చూస్తుంది. దానికి తెలుసు, నన్ను కోరుకోవడానికి నాలో ఏమీ లేదు. కానీ అసలు ఎవరిని కోరుకుంటాడో. ఇదిగో అందరు అంటున్నారు కదా, నా బ్రతుకు నీచమైనదని. నీ బ్రతుకు ఇంతేనే. నిన్ను దేవుడు కోరుకోవడం లేదు, మనుషులు కోరుకోరు. ఇదిగో నిన్ను మనుషులే కోరుకోవడానికి దేవుడు ఎందుకు కోరుకుంటాడు? నీలో ఏ యోగ్యత ఉందని అందరు అంటున్నారు. నా చావేదో నన్ను చావమంటున్నారు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తుమ్మ చెట్టులాగా సహోదరి, సహోదరుడా, తృణీకరించబడుతున్నావా? నీకే అందము లేదు, ఎందుకే నీ బ్రతుకు అంటున్నారా? ఆరోగ్యము లేదు, ఎందుకు మమ్మల్ని చావగొడుతున్నావు? నీకు ఎంతకాలం పరిచర్య చేయాలి? నీ వల్ల ఇల్లు ఒళ్ళు గుల్లైపోతుంది, చావరాదా అంటున్నారా? అన్నీ మంచం మీదే వెళుతూ ఉంటే ఎత్తి పారబోయలేక నీ ఇంటోళ్ళే నిన్ను అసహించుకుంటున్నారా? జీవితంలో ఓడిపోయావా బ్రదర్, సిస్టర్? ఇదిగో బ్రతుకులో ఓడిపోయావా, పరీక్షల్లో ఓడిపోయావా, ఫెయిల్ అయిపోయావా? చదువుకున్నావు కానీ ఉద్యోగము లేదా? ఏ వ్యాపారము చేసినా, ఏ పని చేసినా ఫలింపు లేదా? ఇదిగో నీ ఇంటిలో నేను అందరికీ శత్రువు అయిపోయావా? ఈరోజు నువ్వు అవయవాలు కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, ఆస్తి కోల్పోయి ఈరోజు దినస్థితిలో ఉన్నావా? నోటి మాట పడిపోయిందని, కాలు చెయ్యలాగేసిందని, ఇదిగో ఉద్యోగం పోయిందని, పని పోయిందని, నీ వల్ల రాబడి లేదని, నీ వల్ల ఆదాయము లేదని నిన్నందరూ నీచంగా చూస్తున్నారా? సహోదరి, సహోదరుడా, పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదా? నీ పుట్టింట్లోనూ నీ అత్తింట్లో కూడా నీకు అవమానాలేనా? నీ బిడ్డలు నీచంగా చూస్తున్నారా? నీ భర్తను నీచంగా చూస్తున్నారా? నీ భార్యను నీచంగా చూస్తున్నారా? నీ తోబుట్టును ఒక రకంగా, నిన్నొక రకంగా చూస్తున్నారా? నీ తోడళ్ళను ఒక రకంగా, నిన్నొక రకంగా చూస్తున్నారా? ఈరోజు నువ్వు నలిగిపోయావని, అందరికీ దూరం అయిపోయావా?
అందరికీ భారం అయిపోయావా? ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? ఏ ఒక్కరూ ప్రేమించట్లేదే. అందరూ అన్నట్టు నా చావేదో, నన్ను చావమనక చచ్చిపోతే బాగుండు అనుకున్నావా? నువ్వు చావవలసిన పని లేదు సహోదరి, సహోదరుడా. ఈ లోకమంటే అది నీ చావేదో, నువ్వు చావు, నువ్వు చావరాదా అంటుంది. కానీ నేను చెప్తున్నాను బిడ్డలారా, ఈ లోకము నీ చావేదో నిన్ను చావమంటుంది. కానీ నా యేసయ్య మహలేసా, నువ్వు చావవలసిన పని లేదు. నీకోసం నేను చనిపోయాను. నిన్ను బ్రతికించడం కోసం నేను చనిపోయాను. నిన్ను రక్షించడం కోసం నేను చనిపోయాను. నిన్ను స్వస్థపరచడం కోసం నేను దెబ్బలు తిన్నాను. ఈ దెబ్బలు, ఈ గాయాల్లో ఉన్న స్వస్థత కోసమే కదా నీకోసం నేను దెబ్బలు తిన్నాను. సహోదరి, సహోదరుడు, నువ్వు చావవలసిన పని లేదు. నీకోసం నేను చనిపోయాను. నేను మరలా బ్రతికాను. ఈరోజు నిన్ను బ్రతికిస్తాను, నిన్ను బాగు చేస్తాను. నిన్నెవరు కోరుకోవడం లేదేమో. తుమ్మ చెట్టును కోరుకున్నారా బిడ్డ? ఎన్ని మాటలు అన్నారు. నిజమే, దాని జీవితం పెంట మీద జీవితమే. దాని బ్రతుకు అరణ్య రోదన్నే. నిజమే, కొన్ని మొక్కల్ని చక్కగా కొనుక్కొని ఇంట్లో పెంచుకుంటారు కదా. కొన్ని మొక్కల్ని చక్కగా రేటు పెట్టి కొనుక్కొని శ్రద్ధ చూపించి చక్కగా పెంచుతారు. కానీ ఈ తుమ్మ చెట్టుని ఎవరైనా కొనుక్కుంటారా? మీలో ఎవరైనా ఎప్పుడైనా తుమ్మ చెట్టును కొనుక్కున్నట్టు చూసారా బిడ్డలారా? పాపం దీనికి రేటు లేదు, వెయిట్ లేదు, అంటే విలువ లేదు, అందము లేదు. కానీ చూద్దాం, మనుషులైతే ఎలా చూస్తారో, దేవుడు చూపు ఎలాగుంటుందో. ఇదిగో నా తోటలు ఎలా చూశారు నన్ను. అసలు దేవుడు ఏమి చూసి ప్రేమిస్తాడో, ఎవరిని కోరుకుంటాడో చూద్దాం. నేను ఎలాగా అన్ఫిట్టేలే, నా బ్రతికింతేలే అనుకుని అక్కడే ఉంది బిడ్డలారా. ఆ టైము రానే వచ్చేసింది. యాండి దేవుడు మోషేకు చూపించాడు. మోషే బెసలేలకు చెప్పాడు, ఇదిగో చెట్ల కోసం వచ్చారు. ప్రతి చెట్టు ఆశతో ఉంది. ప్రతి చెట్టుకి ఏదో ఒక నిరీక్షణ ఉంది. ఫలాలను కోరుకుంటే నేను ఉపయోగపడతా, నేను గొప్పదాన్ని కదా. పుష్పమైతే నేను ఉపయోగపడతా, పరిమళ వాసన నేను ఉపయోగపడతా. ప్రతి దానికి ఒక నిరీక్షణ ఉంది. నన్నే కోరుకుంటాడు. దేవుడి దగ్గర ఉండాలంటే ఫలాలు ఉండాలి కదా అని ఒక చెట్టు అనుకుంటుంది. లేదు, నన్నే కోరుకుంటాడు. పుష్పం, పత్రమే కదా దేవుడు సమర్పిస్తారు అనుకుంటుంది. అయ్యో, దేవుడు నన్నే కోరుకుంటాడు, పరిమళ వాసన కదా అని ప్రతిదీ. కానీ ఒక చెట్టు అందరికన్నా వెనకాల, అందరికీ దూరముగా ఏడుస్తూ, తన జీవితం పట్ల నిరాశ చెందుతూ, నా బ్రతుకే ఎంతకిలాగయింది, నేను ఇలా ఎందుకు పుట్టాను, నేనే పాపము చేసుకున్నాను అన్నట్టుగా ఉంది. ఈ లోకంలో మనుషులు కూడా చాలామంది అప్పుడప్పుడు అనుకుంటారు, నేనే పాపం చేసుకున్నాను, నా బ్రతుకు ఇలా అయ్యింది. అందరూ బాగానే ఉన్నారు కదా, అందరికీ అన్నీ ఉన్నాయి కదా, నా బ్రతుకు ఇలా ఎందుకు అయ్యింది? అయ్యో, నాకు అవయవాలు లేవే, నాకు ఆరోగ్యము లేదే, నాకు ఆస్తి లేదే, నాకు అందము లేదే, నాకు ఇల్లు లేదే, నాకు ఉద్యోగము లేదే, నన్ను ఎవరు ప్రేమించట్లేదే, నన్ను ఎవరు కోరుకోవడము లేదే, అయ్యో నాది ఒక బ్రతుకేనా అనుకుంటా ఉంటారు. ప్రియ స్నేహితుడా, దేవుని పిల్లలారా, తుమ్మ చెట్టులాగా నీ బ్రతుకు నీచమైపోయిందా? తుమ్మ చెట్టును అందరూ నీచంగా చూసినట్లు, వెక్కిరించి మాట్లాడినట్లు, అపహాస్యము చేసినట్లు, తృణీకరించినట్లు నిన్ను అందరూ అపహాస్యం చేస్తున్నారా? నీ వస్త్రాలు చూసి అపహాస్యం చేస్తున్నారా? నీ అందము లేదని అపహాస్యము చేస్తున్నారా? హోదా లేదని అపహాస్యం చేస్తున్నారా? ఆరోగ్యము లేదని అపహాస్యం చేస్తున్నారా? ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, మంచి మాట చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ లోకంలో మనుషులు పై రూపాన్ని చూసి ప్రేమిస్తారు,
పై హోదాని చూసి ప్రేమిస్తారు. ఈరోజు మనిషిని ప్రేమించాలంటే అందమో, ఐశ్వర్యమో, హోదాయో, అధికారమో, పలుకుబడో, వాళ్ళకి కావలసింది ఏదో మన దగ్గర ఉంటే ప్రేమిస్తారు. మన దగ్గర లేకపోతే అప్పుడు దాకా ఉన్నవారు సైతం నిన్ను విడిచి వెళ్ళిపోతారు. బిడ్డలారా, ఇది మనుషులు చూసే కోణము. ఇదిగో ఇప్పుడు తుమ్మ చెట్టు కూడా అనుకుంటుంది, నా తోటోళ్ళు ఎవరికి నేను నచ్చలేదే, కనీసం ఎవరో కూడా నాతో స్నేహము చేయట్లేదే, నన్ను అసలు దగ్గరకే రానివ్వట్లేదే, అందరూ నాలో లోపాలే చూస్తున్నారే, అందరూ నాలో మైనస్లే చూస్తున్నారే. అయ్యో నిజమే, నాకు ముళ్ళున్న మాట నిజమే, నా ఒళ్ళంతా బెరడే గజ్జి మాట నిజమే, అందము లేని మాట నిజమే, విలువ లేని మాట నిజమే. కానీ నాకు ఒక మనసు ఉంది కదా, నాకు కూడా సంతోషం ఉంటుంది కదా, ఆనందం ఉంటుంది కదా, నా మనసు కూడా ఆనందాన్ని కోరుకుంటుంది కదా. ప్రియ దేవుని బిడ్డా, ఒక్కసారి నువ్వు కూడా ఈ తుమ్మ చెట్టులాగా ఏడుస్తున్నావా? అయ్యో నా బ్రతికిలాగా అయిపోయింది ఏమిటి, నేను చేసుకున్న పాపం ఏమిటి, నా ఇంట్లో వారు నన్ను ప్రేమించట్లేదు, నా బంధువులు నన్ను ప్రేమించట్లేదు, గుండె నిండా గాయాలే, మనస్సు నిండా వేదనలే, దేహము నిండా వ్యాధులే, కళ్ళ నిండా కన్నీరే, ఇలాంటి ఎన్నో నిందలు, ఏతువలేని శాపములు, భరించలేని బాధలు, శోధన వెంబడి శోధనలు, అవమానం వెంబడి అవమానం. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అని చనిపోదామనుకుంటున్నావా? నువ్వు చావవలసిన పని లేదు బిడ్డా. నా దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? నా దేవుడు ఏమి కోరుకుంటాడో తెలుసా? తుమ్మ చెట్టు కూడా అలాగనుకుంది. ఎవరిని కోరుకుంటాడో చూసిన తర్వాత వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాములే, నేను ఒంటరిదాన్ని అయిపోతానులే, ఇంకా నా బ్రతుకు పెంట పాలే, నా బ్రతుకు అరణ్యం పాలే, నా బ్రతుకు అరణ్యం పాలే, ఇంకా నా బ్రతికింతే, ఇంకా నా జీవితం ఇంతే, బ్రతకాల కదా ఏదో రకంగా బ్రతుకుతానులే, ఏడుస్తూనే బ్రతుకుతానులే, నా స్థితి ఇంతే అనుకుంది. తుమ్మ చెట్లాగా నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? అయితే దేవుడు పంపిన మనుషుడు వచ్చేసాడు. ప్రతి చెట్టుకి ఏదో ఒక ఆశ ఉంది. నన్నే కోరుకుంటాడు, నన్నే తీసుకెళ్తాడు, నేనే మందసముగా మారిపోతాను, నేను విలువైన దానిగా మారిపోతాను. దేవుడు దిగి వచ్చే అతి పరిశుద్ధ స్థలములో ఉండే హోదా నాకు వస్తుంది. దేవుడు మహిమ దిగి వచ్చే స్థానంలో నేను ఉంటాను. దేవుడే దిగి వచ్చే సింహాసనంగా మారిపోతాను. ప్రత్యక్ష గుడారములో నేనుంటాను, దేవుడు ఉండే స్థలములో నేనుంటాను. అయ్యో బావ, రేపటి నుంచి నా పొజిషన్ మారిపోతుంది, నన్నే కోరుకుంటాడని చెప్పి ప్రతి చెట్టు ప్రతి మొక్కకి నిరీక్షణ ఉంది, ఆశ ఉంది. ఆశ లేక నిరాశల ఊబిలో ఉందొక చెట్టు, దిక్కులేని స్థితిలో ఉందొక చెట్టు. ఆ చెట్టులాగా నీ జీవితం ఉందేమో, తుమ్మ చెట్టులాగా నీకు అందము లేదేమో, తుమ్మ చెట్టులాగా ఒళ్ళంతా నీకు ముళ్ళే, ఒళ్ళంతా గాయాలే, మనసంతా వేదనలే.